నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన చర్చిలు. ఢిల్లీ టూరులో మణుకొండూరు జడ్పీ విద్యార్థులందరికీ భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా మణుకొండూరు మండలం ముంజంపల్లిలో కొండ చిలువ కలకలం, భయోందోళనలో గ్రామస్తులు. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్రావు జన్మదిన వేడుకలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చిన యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ గిరిధర్. నస్తుల్లాపూర్ ఆర్కే కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ. క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలన్నీ కిటకిటలాడాయి. క్రిస్మస్ వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మకమైన సిఎస్ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యేసుక్రీస్తు పుట్టిన వేడుకలు అంబరాన్ని అంటాయి. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో క్రిస్టియన్లు చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రేమపూర్వకమైనటువంటి సందేశాలు ఫాస్టెడ్ చైర్మన్ పల్ కొమ్మలు అందించారు. క్రీస్తు జననం మానవ లోకానికి ఒక స్ఫూర్తిదాయకమని, అన్ని వర్గాల ప్రజలకు క్రీస్తు మార్గం రక్షణ మార్గం అని తెలిపారు. ప్రేమ, శాంతి కోసం యేసు ప్రాణాన్ని త్యాగం చేశారని, సమస్త మానవాళి కొరకు రక్తం చిందించిన క్రీస్తు జననం వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు చర్చిలకు చేరుకుని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో ప్రెస్ బీటర్ మధుమోహన్, ఫాస్టెడ్ సెక్రటరీ జీబీ సంజయ్ కుమార్, ట్రెజరర్ ముల్కల సంజయ్, డైసన్లే సెక్రటరీ ఎర్ర జాకబ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుభములు, ఆశీర్వాదములు కరీంనగర్ పట్టణ వాసులకు, ప్రజలందరికీ కలగాలని, అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వర్గాల వారిని ప్రేమించి ట్యాంక్ బండ మీద కూడా చక్కని క్రిస్మస్ వేడుకలను నిర్వహించినటువంటి ప్రభుత్వం వారికి కూడా మా నుండి కృతజ్ఞత చెల్లిస్తూ, వారు కూడా చక్కని పరిపాలన అందించాలని వారి పేరిట కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. అలాగే 2025వ సంవత్సరంలో భయము, చీకటి, నిరాశ అనేటువంటిది ఈ 3 కూడా ప్రపంచంలో ఆవరించి ఉన్నాయి. జాతీయంగా కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన యుద్ధాల మూలం. కరీంనగర్ జిల్లా మణుకొండూరు మండలం మంజంపల్లిలో కొండ చిలువ కలకలం సృష్టించింది. ముంజంపల్లి శివార్లోని కాకతీయ కాల్వ వద్ద బ్రిడ్జిపై గత 2 నెలలుగా ఉంటున్న కొండ చిలువను స్థానికులు గమనించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బ్రిడ్జిపై ఉన్న సందుల్లో ఉన్న కొండ చిలువను పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్వలో పడిపోయింది. దాదాపు 2 గంటలు శ్రమించి కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు ఫారెస్ట్ సిబ్బంది. మానకొండూరు జడ్పీ విద్యార్థులు ఢిల్లీ టూర్లో ఉన్నారు. విద్యార్థులందరికీ భోజన వసతి, రవాణా సౌకర్యం కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్పించారు. 4 రోజుల ఢిల్లీ, మధుర, ఆగ్రా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా మణుకొండూరులోని జడ్పీ హైస్కూల్కు చెందిన 60 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. వారందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక నివాసంలో భోజన వసతి సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు ఆయా విద్యార్థులంతా ఢిల్లీలోని ఇండియా గేట్, నేషనల్ పోలీస్ మెమోరియల్, ఎర్రకోట, రాజ్ఘాట్, బిర్లా మందిర్, అక్షర్ధమ్ ఆలయం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, సెంట్రల్ సెక్రటేరియట్లను సందర్శించారు. శుక్రవారం భారత పార్లమెంట్ ప్రధాన మంత్రుల సంగ్రహాలయంను సందర్శించనున్నారు. అనంతరం హుమాయూన్ సమాధి, సఫ్దర్జంగ్ సమాధి, పురాణ కిల్లా,
కుతుబ్ మినార్ వంటి ప్రముఖ చారిత్రక కట్టడాలను వీక్షించి భారతదేశ చరిత్ర శిల్పకళపై అవగాహన పెంచుకోనున్నారు. 27న మథురాలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించి అనంతరం ఆగ్రాలో పర్యటిస్తారు. అదే రోజు సాయంత్రం దక్షిణ ఎక్స్ప్రెస్ ద్వారా జమ్మికుంటకు తిరుగు పయనమవుతారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు, చారిత్రక కట్టడాలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై విలువైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మణుకొండూరు స్కూల్ అధ్యాపకులు ఈ టూర్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నప్పటి నుండి వివిధ ప్రాంతాల సందర్శన పూర్తయ్యే వరకు వారికి అవసరమైన భోజన, వసతి, రవాణా సౌకర్యాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్పిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లిచాల రాజేందర్ రావు జన్మదినోత్సవ వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్తో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు రాజేంద్రరావు బర్త్డే కేక్ కట్ చేశారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన కేక్ను నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ కట్ చేసి యువసేన జిల్లా అధ్యక్షుడు కాసరపు కిరణ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. టీం వెల్లిచాల ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ప్రజాభవన్లో పలువురు రక్తదానం చేశారు. నిత్యం నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడే వెల్లిచాల నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ రాజేందర్ రావు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో రాజేందర్ రావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, పేద ప్రజల సమస్యల పరిష్కారంలో మరింత ముందు ఉండాలని ఈ కార్యక్రమంలో ఎం రాజేందర్, వెన్నం రజితారెడ్డి, జమలుద్దీన్, మూల రవీందర్ రెడ్డి, ఆకుల ఉదయ్, మాచర్ల ప్రసాద్, మీసా రామాదేవి, ఆకుల నర్సయ్య, జక్కని ఉమాపతి, ఎండి చాంద్, సరిల్లా, రతన్ రాజు, కొండూరి రవీందర్ గౌడ్, పోరండ్ల రమేష్, అనంతల రమేష్ పాల్గొన్నారు. సందర్భంగా నేను కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజేందర్ అన్న ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కొరకు వారు పనిచేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి రాజేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు వారికి ఆరోగ్యాలు కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నేను క్రిస్మస్ పండుగ సందర్భంగా అదే ఉత్సాహంతో క్రిస్మస్ కేక్ను కూడా కట్ చేసి మెరీ క్రిస్మస్ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ హ్యాపీ మెరీ క్రిస్మస్. జన్మభూమి స్వగ్రామం కన్నతల్లి లాంటిదంటారు. అలాంటి ఊరుకు ఏదైనా చేయాలని ముందుకొస్తారు మానవతావాదులు. అలానే మస్తుల్లాపూర్కు చెందిన యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ రావుల గిరిధర్ స్వగ్రామం అభివృద్ధికి తన వంతు చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పాత నస్తుల్లాపూర్ గ్రామానికి చెందిన రావుల గిరిధర్ ప్రస్తుతం రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన స్వగ్రామం నస్తుల్లాపూర్ను సందర్శించారు. పాత నస్తుల్లాపూర్ ఎల్ఎండిలో ముప్పునకు గురై 3 గ్రామాలుగా ఏర్పడిన నేపథ్యంలో పాత మిత్రులను కలిసి 3 గ్రామాల్లో పర్యటించారు. రామకృష్ణ కాలనీలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చిన్ననాటి మిత్రులు, స్వంత గ్రామ ప్రజలు నివసిస్తున్న నస్తుల్లాపూర్ రామకృష్ణ కాలనీలో 2 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన రామకృష్ణ కాలనీ సర్పంచ్ గుజ్జుల శ్వేత, ప్రణీత్ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు జగదీశ్వరచారి, రావుల జీవన్, ఎద్దులపురం సత్యనారాయణలను శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని అభినందించారు. స్వగ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అయితే గతం నా బంధువులు, నా మిత్రులు, మా నాన్నగారి స్నేహితులు అందరూ ఇక్కడ ఇప్పటికీ ఉన్నారు. ఈ గ్రామాలకు ఏదన్నా నా తరఫున సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన కొద్ది వచ్చాను. ఒక 2 గ్రామాలకు 2 వాటర్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేద్దామని ఆలోచన ఉంది. అంతేకాకుండా ఇక్కడ మన ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నిర్మాణం కార్యక్రమం కూడా చేపడదామని ఆలోచనలో ఉన్నాం. కమిటీ వాళ్ళు కూడా చాలా బలవంతంగా, అంటే చాలా ఉత్సాహంగా ఆలోచన. నూతనంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు సన్మానించారు.
జగిత్యాల జిల్లా కురుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు శాల్వాతో సన్మానించి అభినందించారు. అనంతరం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు జువ్వాడి నరసింగారావును శాల్వాతో సన్మానించారు. అనంతరం జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధి పథంలో ముందుకు పోతే అభివృద్ధి చెందుతుందని, నూతన సర్పంచ్ పాలకవర్గం గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు వచ్చేలా చేశారని, ప్రభుత్వ పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగారావుతో పాటు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. పలు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రమోట్ చేయబడిందని ఏరియా మేనేజర్ భాను సత్య మహేష్ తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యవంతమైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పిల్లల చదువులకి, ఉన్నత విద్యకు మరియు పెళ్లిళ్లకు సంబంధించిన సేవింగ్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్, ప్రత్యేకంగా కుటుంబానికి అండగా నిలిచే టర్మ్ ప్లాన్స్ తక్కువ రేట్లో తీసుకువచ్చిన ఏరియా మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ భాను సత్య మహేష్, ఈబీడీఎం మొంగిని నాగరాజు, ఏరియా ట్రైనర్ ఆదిత్య, శ్రీకాంత్, బిఏ ఏజెంట్స్ పాల్గొన్నారు. బ్రాంచ్ కి విజిట్ చేసిన ఏజెంట్లు మరియు బిఏలు, ఎంప్లాయీస్ అందరికీ ఫన్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. దీంట్లో గెలుచుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చాము. దీంట్లో ఉన్న వాళ్ళకి గ్రాట్యుటీ డేస్ చేసాము. యాక్చువల్లీ గ్రాట్యుటీ డే అంటే ఏంటిదంటే పిఎఫ్ఎస్ అనేసి మన దాంట్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎవరైతే మన దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు చేసే కస్టమర్ యొక్క పాలసీలను వాళ్ళు గుర్తించి వాళ్ళకి మనం ఒక పురస్కారం చేయడం జరుగుతుంది. దాన్ని గ్రాట్యుటీ డే అని అంటాము. సో ముఖ్యంగా నేను ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ప్రతి ఒక్క వాళ్ళకి కూడా మనకి అనుకూలంగా ప్రీమియమ్స్ అనేది ఉన్నాయి. దీంట్లో మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే చైల్డ్ ప్లాన్స్, మ్యారేజ్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే టర్మ్ ప్లాన్స్. టర్మ్ ప్లాన్స్ లో ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్, మార్కెట్ లో మనకి అనేక రకమైన కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలతో పోలిస్తే మన ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చే ఒక టర్మ్ ప్లాన్ ప్రీమియమ్స్ ప్రతి ఒక్క సామాన్యుడికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. సో ఈ పాలసీలో మీరు ఎంతైతే ప్రీమియం చెల్లిస్తున్నారో ఆ ప్రీమియంలో మీకు చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఈ ప్రీమియం మీరు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మరియు ఇయర్లీ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ ప్రీమియమ్స్ తో మీ లైఫ్ మీరు కవరేజ్ చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి రిజర్వాయర్ వద్ద యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇటీవల మరణించిన జర్నలిస్టులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని, మీడియా అకాడమీని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 252 ద్వారా జర్నలిస్టులకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ప్రభుత్వం జీవోను సంవరించాలని కోరారు. లేని ఎడల ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం అల్లం నారాయణ నేతృత్వంలోని TUWJ సంఘం ఎల్లప్పుడూ పోరాటం చేసిందని, రాబోయే రోజుల్లో జర్నలిస్టుల పక్షాన ఉద్యమాలు చేస్తుందని భరోసా ఇచ్చారు. యూనియన్ సభ్యులకు TUWJ H143 ఐడి కార్డులను అందజేశారు. మండలాల వారీగా సంఘ బలోపేతం, సభ్యుల సంక్షేమం, హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామలగట్టు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టెంజో అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి అజింలతో పాటు జిల్లా కార్యవర్గం సభ్యులు, ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజు, గుర్రాల మోహన్, శ్రీనివాస్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సమావేశం ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో ఈరోజు నిర్వహించుకున్నాం. సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశంలో ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ల విషయంలో జారీ చేసిన జీవోపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జీవోలో సుమారు 40% అక్రిడిటేషన్లను ఎత్తేసేందుకు
కుట్రలు పన్నుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను మార్చి సవరించి అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఒకవేళ ఆ జీవోను సవరించని ఎడల ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ వయోభారంతో ఉన్న పటేల్ గోపాల్ రెడ్డి ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. డాక్టర్ పటేల్ గోపాల్ రెడ్డి ఇక లేరని తెలియడంతో కరీంనగర్లోని పలువురు డాక్టర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. పటేల్ గోపాల్ రెడ్డి మృతి పట్ల డాక్టర్లు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ రోజు సాయంత్రం జూబిలీస్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్ మండలం ఎల్లగందుల గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. సర్పంచ్ నిర్మల అంజయ్య, ఉప సర్పంచ్ కంటి కుమార్, వార్డు సభ్యులను మండల ప్రెసిడెంట్ పంజాల స్వామి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని మంత్రి శాల్వాతో సత్కరించారు. ఎల్లంగందుల గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. గ్రామ అభివృద్ధికి అండగా ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు పిచ్చి కుక్క దాడి చేయడంతో దాదాపు 25 మంది భక్తులకు, పట్టణ ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. విస్తరణ పనుల్లో భాగంగా రాజన్న ఆలయం ముందు బార్కెడ్లు వేయడం, సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో ఉదయం పూట ఓ పిచ్చి కుక్క స్థైర్య విహారం చేస్తూ దాదాపు 25 మందిని ఖర్చుంది. బాధితులందరినీ వెమ్లవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా పట్టణంలో యథాచంగా కుక్కలు తిరుగుతూ కరుస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టణంలో తిరుగుతున్న కుక్కలతో పాటు కోతుల బెడద నివారించాలని కోరుతున్నారు. దాదాపు ఎంతమంది కలిసింది? దాదాపు ఒక 20 మంది కలిసింది. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ వెమ్లవాడ. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ జగిత్యాల జిల్లా ధర్మపురి సమీపంలోని అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ప్రక్కనే ఉన్న మరో ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 2 ఆలయాల తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వెండి ప్రాణవట్టం, అమ్మవారి వెండి ముఖ కవచం అపహరించారు. వాటి విలువ సుమారు 2,50,000 వరకు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. మరొక ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దొంగలు బీరువా పగలగొట్టి బీరువాలోని స్వామి అమ్మవార్లకు సంబంధించిన వస్తువుల కొరకు వెతికినట్లు తెలుస్తుంది. బీరువాలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో అమ్మవారి మెడలోని మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. 2 ఆలయాల్లోనే కాకుండా కమలాపూర్ గ్రామంలో ఓ ఇంటి తాళం దొంగలు పగలగొట్టగా ప్రక్కింటి వారు గమనించడంతో పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు. ధర్మపురి పోలీస్ స్టేషన్కు కిలోమీటర్ దూరంలో పోలీసులకు సవాలుగా దొంగలు బీభత్సం సృష్టించారు. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. రైతులకు తప్పని యూరియా కష్టాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బారులు తీరిన రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు యూరియా కష్టాలు వేటాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో అష్ట కష్టాలు పడి పంటలు పండించిన రైతన్నలకు యాసంగి సీజన్ ఆరంభంతోనే యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొన్న వీర్నపల్లిలో, నేడు చిగురు మామిడిలో వేకువజాము నుంచే రైతన్నలు యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి ఏర్పడింది. రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూరియా యాప్ను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ సాంకేతికపరమైన లోపాలతో సక్సెస్ కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 1 నుంచి యూరియా యాప్ ద్వారానే ఎరువులు సప్లై చేస్తామని అధికారులు అంటున్నారు. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, విడతల వారీగా సప్లై చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ పలుచోట్ల యూరియా లేక సహకార సంఘాలు, DCMS సెంటర్ల వద్ద రైతులు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. చిగురు మామిడి సహకార సంఘం వద్ద వేకువజాము నుంచే రైతులు క్యూ కట్టారు. క్రిస్మస్ సెలవు దినమైన యూరియా కోసం సహకార సంఘాలు, DCMS సెంటర్ల వద్ద రైతులు పడిగాపులు కాశారు. సీజన్ ఆరంభంలోనే యూరియా కష్టాలతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి 100 సంవత్సరాల వారోత్సవాల సందర్భంగా గురువారం రోజున వారి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. కురుట్ల పట్టణంలోని వాజ్పేయి విగ్రహానికి మరియు చాకలి ఐలమ్మ చౌక్ వద్ద వారి చిత్రపటానికి కురుట్ల పట్టణ బీజేపీ శాఖ తరపున ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి, యువ మోర్చా కార్యవర్గ సభ్యులు దొనికేల నవీన్, జిల్లా కార్యదర్శి కస్తూరి లక్ష్మీనారాయణ, అటల్జీ అభియాన్ కన్వీనర్ తిరుమల వాసు పాల్గొన్నారు. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప నాయకులని మరియు వారు జనసంఘ్ ఆర్ఎస్ఎస్లో పనిచేసి భారతీయ జనతా పార్టీని స్థాపించి పార్టీని 2 సీట్ల నుండి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఏర్పాటు కావడానికి కారణమని మరియు ప్రతిపక్షాల చేత కూడా శెబ్బాష్ అనిపించుకున్న నాయకుడని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో 1 సీటు తక్కువ కావడం కారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎలక్షన్స్కు వెళ్లిన గొప్ప నాయకుడు అటల్జీ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారు వాజ్పేయి విగ్రహం కొరుట్లలో ఉండడం మన అదృష్టమని, కొరుట్ల పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, సీనియర్ నాయకులు ఇందూరు సత్యం, సుధావేణి మహేష్, చిరుమల్ల ధనుంజయ్, గిన్నెల శ్రీకాంత్, రాధారపు సత్యనారాయణ, గుద్దేటి రాజేందర్, ఉపాధ్యక్షులు మేకల గణేష్, మైదం సత్యనారాయణ, వల్లోజీ నాగేష్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు ఎల్లాల నారాయణ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు కల్లాల సాయిచంద్, దమ్మ సంతోష్, మరిపెల్లి నవీన్, రాగం శెట్టి, సాయికృష్ణ, ప్రేమ్ సాగర్, హనుమంత్ మరియు తదితర బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే అక్కడ ఆర్ఎస్ఎస్లో కూడా ప్రచారంగా చేసిండు, తర్వాత ఎంపీగా ఫస్ట్ భారతదేశంలోనే మన భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లుండే. ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి, వరంగల్ జంగారెడ్డి, మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ మన భారతీయ జనతా పార్టీకి 2 సీట్లలో అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళు, మన వరంగల్ జంగారెడ్డి గారు వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి ఇలా మన భారతీయ జనతా పార్టీ మన కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒక మిత్రుడు చెప్పినట్టు 1 ఓటు తక్కువ ఉండే. 1 ఓటు తక్కువ ఉంటే ఆ 1 ఓటుని కవర్ చేసుకొని ప్రభుత్వం చేసిన పెద్ద ముచ్చట కాదు, మీ అందరికీ తెలుసు. ఇళ్ళలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లు కానీ వేరే గవర్నమెంట్లు కానీ 20 మంది తక్కువ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వాళ్ళని కొనుక్కుంటుంది, ఏదో రకంగా ఆశపడుతుంది. కానీ మన సిద్ధాంతం గల పార్టీ కాబట్టి 1 ఓటు తక్కువ మేము గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పి అప్పటిదప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఘనత మన అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మళ్ళా ఎలక్షన్ పెడితే మనం బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఎన్నో సంస్కరణలు చేసిన ఘనత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ సడక్ యోజన కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు మన అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాతనే పల్లెకు కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన నిధులు ప్రజలందరికీ తెలిసిపోయినాయి. అంతకుముందు ఎవరికి తెలియదు, ఇది ఎవరు చెప్తున్నారు, ఎవరు వస్తుంది, ఏం పోతున్నారు లేదు. 0 డెవలప్మెంట్ భారతదేశం. ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు నాంది పలికిందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలో జువాడి నరసింగారావు పాల్గొనడం జరిగింది. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం మండలంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మనుషుల మధ్య ప్రేమ, సమాజ శాంతి యేసుక్రీస్తు మానవాళికి అందించిన గొప్ప బోధన అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సర్వ మతాలను సమానంగా గౌరవిస్తూ సర్వమత సమ్మేళనానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేదల సంక్షేమమే పరమవాదిగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరులకు, సోదరిమణులకు, పాస్టర్ బాబురావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రపంచంలో కూడా ఇలా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు నేను ఇబ్రాహీంపట్నం పలు చర్చిలో ఈ సంబరాల్లో, ఈ వేడుకల్లో పాలు పంచుకుందాం. ఆ భగవంతుని ఆశీస్సులు
నేను కూడా తీసుకోవాలి అన్న ఉద్దేశం కొద్దీ చాలా చర్చిలు వెళ్ళి పాస్టర్ల దీవెనలు తీసుకొని మీకు గ్రీటింగ్ చెప్దాం అన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడికి రావడం జరిగింది. మీరు మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరిమణులు వాళ్ళ కుటుంబాలు ఆయన ఆరోగ్యాలతో ఉండి ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు, యేసుప్రభు ఆశీస్సులు, మీరి ఆశీస్సులు అందరికీ. ధర్మపురి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసం గురువారం పంచమి శ్రీ శైవ క్షేత్ర వనిత శక్తి ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే మనసారా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చీర సారే ఓడిబియ్యంతో మహిళలు అమ్మవారి నామ సంకీర్తనలతో ఊరేగింపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరారు. ఆలయ ప్రకారం చుట్టూ 5 ప్రదక్షిణలు చేశారు. ఆలయంలో అర్చకులు నేరల్ల మోహనాచార్య సంకల్ప పూజల అనంతరం చీర సారే ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించారు. మహిళలు లోక కళ్యాణార్థం ప్రతి నెల ఒక ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహిళలు తెలిపారు. బ్రహ్మకుమారిసుల సేవలు అభినందనీయమని రాష్ట్రపతి ముర్ము కొనియాడినట్లు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల కోఆర్డినేటర్ బ్రహ్మకుమారి జయ బాహెంగ్ దీది అన్నారు. రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ పర్యటనలో భాగంగా గచ్చిబౌలి శాంతి సరోవర్లో జరిగిన 21వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రపంచంలోనే శాంతి కోసం సేవ చేసిన అతిపెద్ద సంస్థ బ్రహ్మకుమారి సెంటర్ అని రాష్ట్రపతి కొనియాడారు. ధ్యాన మార్గంలో నడిపించేందుకు కృషి చేసిన బ్రహ్మకుమారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంటర్ ఇన్ఛార్జితో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు బ్రహ్మకుమారితో రాష్ట్రపతి ముర్ము కలిసి అభినందించారని ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ బీకే జయ బహిన్ దీది తెలిపారు. अत्यंत प्रसन्नता हो रही है। ब्रह्मा कुमारी शांति सरोवर की 21वीं वर्षगांठ के अवसर पर हम सब यहाँ एकत्रित हुए। पिछले 2 दशकों में शांति सरोवर ज्ञान, योग, सेवा, शांति और प्रेरणा का एक महत्वपूर्ण केंद्र बन चुका है। आज के सम्मेलन का विषय है टाइमलेस विजडम ऑफ भारत, पाथवे टू पीस एंड प्रोग्रेस। ये विषय आज के समय में अत्यंत प्रासंगिक है। आज का विश्व समुदाय में अनेक बदलाव आ रहे हैं। इन बदलावों के साथ ही अनेक गंभीर चुनौतियां भी हमारे सामने हैं, जैसे मानसिक स्वास्थ्य से जुड़े समस्याएं, सामाजिक संघर्ष, इकोलॉजिकल इम्बैलेंस और मानवीय मूल्यों का पतन। हमें ये याद रखना चाहिए कि केवल भौतिक विकास। వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన చర్చిలు. ఢిల్లీ టూరులో మణుకొండూర్ జడ్పీ విద్యార్థులందరికీ భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా మణుకొండూర్ మండలం ముంజంపల్లిలో కొండ చిలువ కలకలం, భయోందోళనలో గ్రామస్తులు. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచల రాజేందర్రావు జన్మదిన వేడుకలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చిన యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ గిరిధర్. నస్తుల్లాపూర్ ఆర్కే కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.